అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాలు పోషణ మాసంలో భాగంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్‌లో పిల్లలకు కథల గురించి అనేది తల్లులకు, పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. ఇది కథలకు సంబంధించిన బుక్స్ అనేవి ఇచ్చి పిల్లలకి ఈరోజు ప్రోగ్రామ్ అనేది పోషణ మాసంలో భాగంగా నిర్వహించమని చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నటువంటి ఆసక్తికరమైన కథల పుస్తకాలను చిన్నారులకు ఇవ్వటం జరిగింది. కథలపైన వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. హావభావాలతోటి వాయిస్ మాడ్యూల్తో చదివించి వినిపించడం జరుగుతుంది. కథల పుస్తకాల్లోని ఆసక్తికరమైన చిత్రాలు చూపిస్తూ సులభతర సంభాషణ చేయటం జరుగుతుంది. ఆసక్తికర బొమ్మలను, కథలను, పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి బొమ్మలను చూడమని చెప్పటం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి బుక్స్ అనేవి నేను ఈ డబ్బాలలో పెట్టడం జరిగింది. మొత్తం కథల పుస్తకాలు, కార్డ్స్ కానీ ఉన్నాయి, ఫ్లాష్ కార్డ్స్ ఉన్నవి. ఆ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ తీసి రెడీగా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ నేను పాల డబ్బాల్లో భద్రంగా దాచిపెట్టాను. ఎప్పుడు ఇచ్చినవి కానీ ఉన్నాయి. కథలకు సంబంధించినటువంటి ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా నేను లైన్గా ఏ కథకు ఆ కథ బారుగా పెట్టడం జరిగింది. అలాగనే ఇక్కడ పోస్టర్ కానీ చార్ట్ పైన కానీ బ్లాక్ బోర్డు మీద రేడియోటాన్ 3 సెప్టెంబర్ 3, 2024 11 నుంచి 11 గంటల నుంచి 11:30 వరకు అని రాసి కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అయితే నేను మామూలుగా బోర్డు అనేది శుభ్రం చేసి ఏబిసిడీలు అలా ఉన్నాయి కదా, శుభ్రం చేసి దాని మీద రాయటం జరిగింది. తల్లులకు ఫోన్ చేశాను. ఈరోజు పిల్లలు వర్షం కారణంగా తక్కువ మందే వచ్చారు. 8 మంది 10 మంది వచ్చారు పిల్లలు. 10 మంది పిల్లలకి తల్లులు ఫోన్ చేసి మధ్యాహ్నం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం 11 నుంచి 11:30 లోపే చేయటం జరిగింది ఉదయం. అయితే తల్లులు వచ్చిన తర్వాత వాళ్ళకి కానీ కథల పుస్తకాలు తీసి ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఫోటో దిగి ప్రతిజ్ఞ కానీ చెప్పటం జరిగింది. ఈ ప్రతిజ్ఞలో పిల్లలకు, బాలింతలకు, మహిళలకు పోషణ లోపం లేకుండా పోషణ లోపం విముక్తుల్ని చేస్తామని అనేది వివరించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞలో ఉంటుంది. ఆరోగ్యవంతులను చేస్తామని మాటిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అలాగే బోర్డు క్లీన్ చేసుకొని ఆ బోర్డు మీద రాసి రోజు ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో పోషణ మాసంలో భాగంగా రోజు ఒక ప్రోగ్రాం నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చిన తల్లులతోటి మేమంతా హడావుడి చేయకోకుండా వచ్చిన తల్లులతోటి చెప్పడం జరుగుతుంది. రోజు తల్లులందరినీ పిలిచి చేయాలంటే టైం మొత్తం దానికి అయిపోతుంది కాబట్టి ప్రీ స్కూల్ నడపటం వల్ల ఇబ్బంది అవుతుంది. టైం వేస్ట్ అయిపోతుంది వీటి వల్ల కూడా కొంత. కాకపోతే తల్లులకు అవగాహన కలిగించాలి కాబట్టి ఇది చేయటం జరుగుతుంది. ఇక్కడ నాకు సైట్ వచ్చేసరికి కళ్ళు కనిపించకపోతే బాగా తలనొప్పి వచ్చింది. చూయించుకుంటే అయితే స్పెడ్స్ ఇచ్చారు. తీయొద్దని చెప్పారు. తీస్తే పాయింట్స్ పెరుగుతాయని చెప్పారు. అందుకని నేను ఈ స్పెడ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది నేనే రాశాను బోర్డు మీద. చాక్ పీస్తో రాశాను. అది అంత తుడిచినా తెల్లగా ఉంటుంది బోర్డు. మాకు బ్లాక్ బోర్డు ఉంది బాగానే. మా అంగన్వాడీ సెంటర్ ఇక్కడ కథలు పైన ఒక వరుస ఒక కథ అట్ట, రెండో వరుసన ఒక కథ, మూడో వరుస ఒక కథ అట్ట అవన్నీ ఫ్లాష్ కార్డ్స్ పెట్టడం జరిగింది. నేను పిల్లలకు చూపించిన అవన్నీ మామూలు కథ చెప్పేటప్పుడు అవి చూపిస్తూ ఉంటాము. అవి ఈరోజు డిస్ప్లే చేయటం జరిగింది. అలాగే బుక్స్ కొన్ని వాళ్ళ చేతికి ఇవ్వటం జరిగింది పట్టుకోవడానికి. వాళ్ళ అన్నం తినేసరికి ఈ ప్రోగ్రాం అయిపోతే తర్వాత ప్రోగ్రాం అయిపోగానే వీళ్ళు భోజనం చేస్తారు కాబట్టి తొందరగా రెడీ చేసి ఉదయం అనేది ఇది చేయటం జరుగుతుంది. కార్పెట్ వేసి ఆ కార్పెట్ మీద ఈ కథలై పెట్టాను. వర్షం వల్ల పిల్లలు తగ్గారు ఈరోజు. రేపటి నుంచి వస్తారు.
ఇదండి మా అంగన్వాడీ స్కూల్లో నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా చేశాను. తల్లులు వచ్చారు. ఒక 3, 4, 5, 6, 7, 8 మంది అట్టొచ్చారు. మగవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు, లోపలికి రాలేదు. కథల పుస్తకాలు ఇచ్చిన వాళ్ళకి అవి తీసి చూపియమంటే వాళ్ళు ఒకళ్ళు తీరు తీస్తున్నారు. ఫస్ట్ చెప్పడం జరిగింది పిల్లలకి కథ. వాళ్ళు నేను క్వెషన్స్ ఏస్తే కూడా పిల్లలు ఆన్సర్లు చెప్పారు తల్లుల ముందు. "ఓ ఎప్పుడు తెలిసి ఈ కథ" అని అడుగుతున్నారు. ఏనుగు చీమ కథ నేను చెప్పించాను పిల్లలతోటి. మంచిగానే చెప్పారు. తర్వాత వచ్చేసి నేను ఇటు ప్రతిజ్ఞ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఫోన్లో ఉన్నది మా మేడం గారు ప్రతిజ్ఞ పెట్టారు సెక్టార్ గ్రూప్లో. ప్రతిజ్ఞ మీరు తప్పకుండా చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. ఆ ప్రతిజ్ఞ కానీ చెప్పడం జరిగింది. చాలామంది పంచయాలకు వెళ్ళారండి. అందుకనే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మేమంతా అందరిని పిలిచేలోపు చాలా టైం అయిపోయింది. ఫోన్లు చేసి కొంతమందిని చేసి ఇలా రెడీ చేశాను. అంటే ఒక ఫోటో దిగి గ్రూప్లో పెట్టాము, సెక్టార్ గ్రూప్లో. ఇదండి ఈరోజు నేను చేసిన కార్యక్రమంలో. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.